మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది కీర్తనల గ్రంథంలో నుండి 94వ కీర్తన 13వ లేఖనము మనం చదువుకున్నాం. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున మనతో మాట్లాడుతున్నారు. నీతిమంతులు ఎవరైతే ఉన్నారో అట్టి వారి కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని దేవుడే కలిగించేస్తున్నారు. మరి అట్టి నీతిమంతులుగా ప్రభువైన యేసుక్రీస్తునందు మనం జీవించుతున్న ఎడల వారి వారి విశ్వాస పరిమాణంను బట్టి, వారి నీతిని బట్టి ప్రతి ఒక్కరి యొక్క కష్టదినములను దేవుడే పోగొడతాడు. మన యొక్క విశ్వాస పరిమాణము, మన నమ్మకము, మన నీతి ఏ పరిమాణంలో ఉన్నదో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఈ దినం లేకపోలేదు. కాబట్టి ఈ దినం నుండి అయినా సరే మనము నీతిమంతులమై ప్రభువైన యేసుక్రీస్తునందు జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ నీతిమంతుడు మనకు నెమ్మదిని కలుగు చేస్తారు. ఇటు నెమ్మది కలుగు చేయడానికి కొరకు మనమందరం కూడా ఈ దినం నుండి, మరి ప్రభు యొక్క జన్మదినోత్సవం సమీపించుతుండగా ఈ దినం నుండి అయినా సరే మనం మన యొక్క ప్రవర్తనను, మన క్రియలను ప్రభువుకి ఇష్టకరంగా మార్చుకుందాం. ఆయనలో నీతిమంతులుగా బతుకుదాం. మరి అందరం కూడా కళ్ళు ఉంచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ పాద పద్మములకు కృతజ్ఞతలు స్తుతిస్తోత్రము. ప్రభువా, నీవు నీతిగాను యథార్థవంతుడుగాను ఈ లోకమునకు వచ్చావు. ప్రభువా, అట్టి నీతిని యథార్థతను మాకు దయచేయడానికి, సత్యమును బోధించడానికి వచ్చిన మా ప్రభువా, మా ప్రాణమై ఉన్నావని మేము నమ్ముచున్నాం. అట్టి మా ప్రాణముగా నీ ఉండి మా యొక్క ఇదిగోనైనా నీతిని బట్టి ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరికి కూడా మరి నెమ్మదిని కలుగు చేయమని, ప్రతి ఒక్కరి పక్షముగా ప్రభా నన్ను నేను తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.